జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జయలక్ష్మిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ ప్రొఫెసర్ బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం 45 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జయలక్ష్మిని రాజకీయ కారణాలతో తప్పించేందుకు ఒత్తిడి తేవడం సరికాదని అన్నారు. ప్రతిభ అర్హతల ఆధారంగా నియమితులైన అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఉన్నత విద్యా వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. ఎలాంటి స్పష్టమైన ఆరోపణలు లేకుండానే ఆమెను తొలగించే ప్రయత్నాలు అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి సైతం ముట్టడించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. మీరు కుర్చీలల్లో కూర్చోవడానికి వీలు లేదు అని తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రకుల ఆధిపత్యం నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన యూనివర్సిటీలు, ఒకటి ఉస్మానియా, 2 జేఎన్టీయూ, 3 కాకతీయ. ఈ 3 యూనివర్సిటీలలో బీసీలుగా మా జనాభా దామాష ప్రకారం ఇవాళ అర్హత ఉండి రెక్టార్ కానీ, రిజిస్ట్రార్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ల నియామకాలు కానీ, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కానీ సామాజిక న్యాయం కావాలని మేము మొదటి నుంచి అన్ని విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తున్నాం. సామాజిక న్యాయం అనేది ప్రజాస్వామిక సూత్రం. సామాజిక న్యాయం అమలైతేనే సమాజంలో శాంతి ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నారు. ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి నియామకాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మా దళిత బిడ్డకు అవకాశం వచ్చింది, సంతోషిస్తున్నాం. కానీ రిజిస్టర్గా ఒక నరేష్ రెడ్డి గారిని పెట్టారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ప్రతాప్ రెడ్డి గారు, రిజిస్టర్గా రామాంజనేయులు గారు, వైస్ ఛాన్సలర్గా అగ్రకుల సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. రిజిస్ట్రార్గా రామాంజనేయులు మా దళిత బిడ్డకు అవకాశం ఇచ్చారు, సంతోషం. మళ్ళీ ఈరోజు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా కట్ట నరసింహారెడ్డి, అంతకుముందు ఇంకొక రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు కిషన్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రిజిస్ట్రార్గా మళ్ళీ మా దళిత బిడ్డ వెంకటేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చారు. ఓకే, ఈ 3 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు 2 సామాజిక వర్గాలకు ఇచ్చారు, సంతోషమే. కానీ మా వాటా ఏది అంటే బీసీ ప్రొఫెసర్లు అర్హత ఉండి కూడా ఇవాళ కులమే, బీసీ కులమే అనర్హతగా మారిందనడానికి ఈ నియామకాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు జేఎన్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయలక్ష్మి గారు వారిని రిజిస్ట్రార్గా వైస్ ఛాన్సలర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే మీకు వివరించేది ఏంటంటే జేఎన్టీయూ యూనివర్సిటీ 1972లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 54 సంవత్సరాలు జేఎన్టీయూ ఏర్పాటు చేసి 54 ఏళ్లలో 27 మంది రిజిస్ట్రార్లు అయ్యారు. 27 మంది రిజిస్ట్రార్ల నియామకం జరిగింది. అందులో ఒక్క మహిళ కూడా లేదు. సావిత్రిబాయి పూలే చదువు నేర్పి చాకలైలమ్మ స్ఫూర్తి ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాలే. ఇవాళ ఒక మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ జయలక్ష్మి గారికి అవకాశం వచ్చింది. అది కులం కోణంలో అవకాశం రాలే, బీసీ కార్డుతోటి అవకాశం రాలే. ఆమె 27 సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, డీన్గా, హెచ్ఓడిగా, వైస్ ప్రిన్సిపల్గా, డైరెక్టర్గా, ఆ తర్వాత రిజిస్టర్ అయింది. ఇది ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమాల ప్రకారం, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఆమె రిజిస్టర్ అయింది. దీన్ని ఓర్వలేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అనొచ్చు, వాళ్ళని గద్దలనొచ్చు, వాళ్ళు ఇమీడియట్లీ ఈమె బీసీ కులానికి, బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇప్పటి వరకు చట్టసభలో అడుగుపెట్టినటువంటి కులం, ఇప్పటి వరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, జడ్పీడీసీ లేరు, జిల్లా పరిషత్ చైర్మన్ లేరు. ఆమె ఇలా సగర ఉప్పర కులానికి సంబంధించినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందర నిలబడి కులం పేరు చెప్పొద్దు, కానీ తప్పదు. ఒక సగర ఉప్పర కులానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ, ఆమె కేపబుల్, ఆమె ప్రతిభ, ఆమె మెరిట్ తోటి రిజిస్టర్